అన్న రీసెంట్గా నారా లోకేష్ గారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి శంకుస్థాపన చేశారు కదా, అది మీకు ఐడియా ఉందన్న? 100 పడకల ఆసుపత్రి చిన్నకాకంలో ఉన్నారు. ఆ 100 పడకల ఆసుపత్రి కడతారని చెప్పి మీరు అనుకుంటున్నారా? కడతారండి కంపల్సరీగా. ఇప్పుడు మంగళగిరి లోకేష్ అంటే దగ్గర దగ్గర సీఎం రేంజ్తో పాటే. సీఎం కొడుకే కదా. సీఎం కొడుకు అంటే దగ్గర దగ్గర 99% సీఎంఏ. సీఎం క్యాండిడేట్ మరి శంకుస్థాపన చేసినప్పుడు కంపల్సరీగా చేస్తాడు. అంటే ఆయన రీపేడ్ అయిన దాకా 99%లో అయిపోయిందని నేను భావిస్తున్నాను. నారా లోకేష్ గారు వచ్చి గెలిచి 10 నెలలు అవుతా ఉంది కదా, ఈ 10 నెలల కాలంలో మీకు మంగళగిరిలో ఏమైనా మార్పులు కనిపించాయండి? చాలా వరకు చేస్తున్నారు. 10 నెలల్లో ఏమైంది చెప్పండి. 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో రాజధానికి ఒక ఇటుక రాయి కూడా కట్టలేని వాళ్ళు కొద్ది గొప్ప అనేది జరుగుతుందిగా. ఇప్పుడు ఆ పిచ్చి మొక్కలన్నీ మొలిచినాయి అన్నారు, మొత్తం క్లీన్ చేయడానికే దగ్గర దగ్గర 90 కోట్ల దాకా అయిపోయినాయి అంటున్నారు. మరి క్లీన్ చేయాలిగా, మొత్తం క్లీన్ చేసి వరుస పెట్టి చేసుకుంటూ వస్తేనే ఏదైనా బాగుపడి. అలా ఖాళీ ప్లేస్గా వదిలేసేస్తే పిచ్చి మొక్కలే మళ్ళీ మొలుస్తాయి. ఈ ప్రభుత్వ ఆసుపత్రి కడతారని చెప్పి మీరైతే ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. ఏ విధంగా మీరు నమ్ముతున్నారు? అంటే కట్టగలరని చెప్పి, కడతారని చెప్పి ఎలా మీరు విశ్వసిస్తున్నారు? ఏ విధంగా ఏముందండి, కంపల్సరీగా కడతారు. ఏదోటి చెయ్యాలి కదా. 5 సంవత్సరాల పదవీ కాలంలో ఏదైనా చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఓట్లు వేస్తాం, లేకపోతే ఎలా వేస్తారు మళ్ళీ ఓట్లు? కంపల్సరీగా చేస్తాడని నమ్ముతున్నాం. 91,000 మెజార్టీతో ఇక్కడైతే గెలిపించడం జరిగింది. అంత మ్యాండేట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటారు నారా లోకేష్ గారికి? ఇక్కడ అంటే గతంలో ఎప్పుడు ఇక్కడ గెలిచిన దాఖలా లేవు కదా, 30 ఏళ్ల క్రితం గెలిచారంట టీడీపీ వాళ్ళు. మళ్ళీ ఆ రేంజ్లో విక్టరీ రావడం అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే వైసీపీ వల్ల గెలిచారండి నన్ను అడిగితే. వైసీపీ వాళ్ళ బూతుల పంచాంగం తట్టుకోలేకే జనాలందరూ నాకు తెలిసి పారిపోయి తీసేశారు నాకు తెలిసి. అంటే నేను కూడా వైసీపీకి నేను ఓటేసింది కాక దగ్గర దగ్గర 25-30 మంది జాతే ఇచ్చాను. మొన్న లోకేష్ గారికి నేను వేసింది కాక మళ్ళీ ఒక 50 మంది జాతి నేనే ఓట్లు ఇచ్చాను. ఓట్లు ఇచ్చారంటే ఎలా ఇచ్చారు మీరు? జనాల జాతే ఇచ్చామండి, జనాలు చెప్పి మోటివేషన్ చేసి ఇచ్చారు అంతే. అంటే వేరే మీనింగ్ వస్తుంది మళ్ళీ అందుకని. ఓట్లు వేసడం అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా ఎత్తారో చెప్పండి? డబ్బులు ఎవరైనా ఎత్తారు, లోపలికి వెళ్ళి ఎవడికి గుర్తుతాడో ఎవడికి తెలియదు. కంటిన్యూ చేశారు కాబట్టి చెప్తున్నానండి. అంటే ఓట్లు వేసేటప్పుడు డబ్బులు ప్రభావం చూపిస్తాయి కదా, రేపు పొద్దున ఆయన చేసినటువంటి డబ్బుల ప్రభావం ఏం చూపించదా? ఏమి చూపించదు. ఒక్క లో క్లాస్ ఒక్కళ్ళే, మధ్యతరగతికి కూడా ఏం చూపించదు. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఏది ఇస్తే అది తీసుకొని జోబులు వేసుకుంటాడు, ఆడికి నచ్చినోడికి వెళ్ళి ఓటేసి వస్తాడు. లోపలికి వెళ్ళి వచ్చి నాకు ఎవరికి వేస్తారు అని తెలిసిద్ది ఏంటి చెప్పండి? అది తీసుకోలేదంటాడు, తీసుకోకుండా ఉంటాడు చెప్పండి? ఇంటికి వచ్చి మరీ ఇచ్చేసి పోతున్నారు, వద్దంటే ఆడబడేసి వెళ్ళిపోతున్నారు. ఏమన్నా ఆగిద్దా చెప్పండి? చేతికి ఎవడెవడు అది. సో వచ్చేసారి ఎన్నికల్లో మరి నారా లోకేష్ గారు ఇక్కడ మళ్ళీ గెలుపు బావుట ఎగరేయడానికి ఛాన్స్ ఉందంటారా? నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా టీడీపీ వస్తేనే మళ్ళీ మంగళగిరి కానీ రాజధాని కానీ ఏదైనా కానీ. గత 5 సంవత్సరాలు వాళ్ళు కొద్ది గొప్ప ఏదైనా చేసుంటే గ్యారంటీగా వాళ్ళకి అనేది డి అనేది కొట్టేవాళ్ళు. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయకుండా 3 మొక్కలు ఆటాడి అది ఇది ఇది అని చెప్పి 10 సంవత్సరాలు మనం బయటకు వచ్చేసేసాం. రాజధాని లేదు, ఏం చేయాలి చెప్పండి? పిల్లలకి రేపు ఫ్యూచర్ ఏంటి చెప్పండి? ఫ్యూచర్ ఏముంది చెప్పండి పిల్లలకి? మనకి రాజధాని ఎక్కడుంది? ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేస్తే ఇక్కడ అభివృద్ధి చెయ్యి. నువ్వు అభివృద్ధి చేయమంటలే, ఎవడు చేయకుండా ఎవడు ఆగట్లే. ఇప్పుడు వ్యాపారం పెడతాం, వ్యాపారం పెట్టినప్పుడు ఫస్ట్ రోజు అమ్మినంతే అమ్ముతాడా? రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతాడుగా. అలాగే డెవలప్మెంట్ అనేది అవ్వాలి కదా. హైదరాబాద్ నుంచి మనం వదిలేసేసాం. అసలు ఇది చేసిన తప్పు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాజధాని ఇక్కడ నిర్మించినాక వాళ్ళు బయటకు వదిలిపారేసేస్తే అయిపోయేది. మేము 10 సంవత్సరాల తర్వాత చేస్తాం, 10 సంవత్సరాల్లో మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి ఆ పార్లమెంట్లో ఏది కరెంటు తీసి పారేసేసి మొత్తం అన్నీ చేసి చెందారు. అందుకే కాంగ్రెస్ సోది లేకుండా పోయింది. మనోడు చేస్తా అక్కడ మీరు చెప్పిన పాయింట్ కొద్దిగా ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళు అప్పుడు పార్లమెంట్లో ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు కూడా చెప్పారు 10 కాదు 15 ఏళ్ళు ఇవ్వాలి, మేము వస్తే తప్పకుండా ఇస్తామని చెప్పారు కదా. మరి ఇప్పుడు వాళ్ళే కూటమి కట్టారు కదా, మరి దాని సంగతి ఏంటంటారు? అవునండి, ఆ రోజు 15 ఏళ్ళు వాళ్ళు కూటమిలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పే మాటలు ఇయ్యే. ఇప్పుడు చంద్రబాబు జగన్ ఏం చెప్పి వచ్చాడండి? నేను రాజధాని ఇక్కడ కడతాను, ఇక్కడ ఆర్కేనే ఉన్నాడు, ఆర్కే నేను ఎక్కడికి పోనీని అన్నాడు. పోనిచ్చాడు ఏమన్నా? రాజధాని ఏమన్నా కట్టారా? ఏమీ చేయలేదు. ఆర్కే ఎవరికైనా మంగళగిరిలో ఒక్కడికైనా ఉపయోగపడ్డాడండి? ఆయనకు ఓట్లు వేసిన ఆయన నమ్మిన వాళ్ళని కూడా ఒక్కడికి కూడా ఆయన ఏం చేయలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తీసుకెళ్లి సీట్లు ఇచ్చారు, ఏది నామినేటెడ్ పోస్టులు. వైసీపీ టీడీపీ వాళ్ళు అలా ఇస్తున్నారు. ఒక్క పోస్టర్ని ఇవ్వటం చూసారు మీరు? మంగళగిరిలో ఇప్పటికి ఎన్ని ఇచ్చిన వాళ్ళ నామినేటెడ్ పోస్టులు ఒక్కటన్నా టీడీపీ వాళ్ళకి కాకుండా వైసీపీలో గతంలో తిరిగిన వాళ్ళకి ఒక్కరికన్నా ఇవ్వటం మీరు ఇప్పటిదాకా చూసారా? దేనికి ఇవ్వలేదు లోకేష్ చెప్పండి? అది కరెక్ట్, లోకేష్ కరెక్టే. వైసీపీ వాళ్ళు కన్ఫామ్గా నాకు తెలిసినంతవరకు అయితే అందరికీ టీడీపీ వాళ్ళకే ఇచ్చాడు. వైసీపీలో తిరిగిన వాళ్ళకి ఒక్కళ్ళకి ఎవరో హెల్ప్ చేయలే. అది ఆర్కే అసలుకి నిజంగా ఆర్కే ఏం చేయలేదండి. జనాలకి ఏం చేయలే ఓట్లు వేసినోడికి. ఇప్పుడు నేను ఓటు వేసానండి, మీ దగ్గరకు వచ్చాను, మీ తరపున తిరిగాను, నేను అవసరం అయ్యి
నాకు అవసరమైనప్పుడు నీ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కొద్ది గొప్ప అనేది చెయ్యాలి. మొత్తానికండి ఇది పాయింట్ మొత్తం కూడా ఓవర్లాప్ అయిపోతుంది. ఒక ముక్కలో చెప్పండి, వచ్చేసారి కూడా మళ్ళీ లోకేష్ గారు గెలుస్తారా? 100% గెలుస్తాడండి. మంగళగిరిలో లోకేష్ గెలవాలి, గెలిస్తేనే రాజధాని అనేది మళ్ళీ వస్తుంది. లోకేష్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పైన అక్కడ అమిత్ షా, మోడీ వాళ్ళది మూడు 3 టర్మ్స్ సిద్ధాంతం అంటున్నారు. అది మోడీ రాకపోయినా అమిత్ షా అయినా కానీ గట్టిగానే చేస్తాడు గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ.